సార్ ఈ రిలీజ్ తర్వాత ఏమన్నా ఎవరైతే ఆపాలని చూస్తున్నారో వాళ్ళ వైపు నుంచి కొంచెం ముందుకు వచ్చిన డేరింగ్ స్టెప్ తీసుకుని ఏమన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారనుకుంటున్నారా? చెప్పాను కదా, పోలీస్ విల్ టేక్ దేర్ రికోర్స్. వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. దానికి నేను బాధ్యునే కాదు కదా. సినిమా తీస్తే కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, కేరళ స్టోరీ వచ్చింది, అప్పుడు గిట్నే మాట్లాడారు. మరి ఏమైంది? ఏమైనా అయిందా? ఏం కాదు, ఊరికే తాటాకి చెప్పులు అంటారు వీటి, అట్లనే పోయి వెళ్ళిపోవాలంతే. అదంతా ఎందుకు? నాకు ఎన్ని థ్రెడ్స్ వచ్చినాయి అనుకున్నారు? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నేనేమో భయపడుతున్నాను ఏమన్నా? చెప్తారా మీరు దాని గురించి? థ్రెట్ గురించి సరే, దాని గురించి ఏం మాట్లాడదు వాళ్ళని నేను లెక్క పెట్టాను కాదు. గూడూరు నారాయణ గారికి థ్రెట్ కాల్స్ వచ్చినాయి అంటే ఏమన్నారు? ఇక అది వద్దు, ఎందుకు ఆఫ్ రికార్డ్ పెట్టుకుందాం. అది చాలా వచ్చినాయి, ఆన్లైనే వచ్చినాయి. నాకేం ఆఫ్ రికార్డ్ అనేది కాదు. ఆఫ్ రికార్డ్ ఐడెంటిటీ లేని థ్రెడ్స్ అంటారా? ఐడెంటిటీ లేని థ్రెడ్సా? వాళ్ళు ఎవరో ఐడెంటిటీస్ ఉన్నాయి, నంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ నా. నేను ధైర్యంగా నేనున్నా. నా బట్ పర్సన్ రివీల్ చేయకుండా అసలు థ్రెట్ ఏంటో చెప్పగలరా? చంపేస్తామన్నారు. చంపేస్తామన్నా? రెడీ, నేను రెడీ, నువ్వు కూడా రెడీయా అన్న? నేను రెడీ, నువ్వు రెడీ అయితే రా. బికాజ్ నేనైతే చరిత్ర రూపంలో దించి పెట్టేసినాక నేను హిస్టరీ నిలిచిపోతా కదా. నేనైతే ఆరిపోయిన దీపం కాదు కదా, ఒక ప్రాణం పోతుంది. కానీ నేనైతే ఆరను కదా. నా దీపం అనేది ఎప్పటికీ వెళ్తూ ప్రపంచం ఉన్నంతకాలం వెలుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవడైనా ఆపగలుగుతాడా? ఇప్పుడు ఇది ఆర్కైవ్స్లోకి వెళ్తుంది, డొమైన్లోకి వెళ్తుంది, వెబ్ డొమైన్లకు. ఎవడైనా దాన్ని డిలీట్ చేస్తాడా? మొత్తం ఎక్కడికెళ్ళి తీస్తాడు? తీస్తే మళ్ళీ పెడతారు. అవునా కాదా? ఇదేదో కోవిడ్ రోగం కాదు కదా, సీజన్లో వచ్చింది పోయినట్టుగా. ఐ హ్యావ్ ప్రొడ్యూస్ ద మూవీ ధైర్యంగా, దమ్ము ధైర్యంతో. మళ్ళీ నా దేశంలో, నా రాష్ట్రంలో రజాకార్లు పుట్టొద్దు, అందరూ జాగ్రత్తతో ఉండండి అని ఒక సంకేతం ఇస్తున్నా. ఈరోజు యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎవరంటే భారతదేశం. భారతదేశంలో అందరం మంచి కలిసిమెలిసి బతుకుదాం, భరతమాత బిడ్డలుగా ఉందాం. ఈ దేశంలో ఎవడైనా, ఏ మతముడైనా పుట్టినోడు ఒక్కడే అని నేను అనడానికి సిద్ధము, తక్కినోడు అనడానికి సిద్ధమా? ఒకడే. ఎస్, కావాలంటే ఇచ్చిపుచ్చుకుందాం. ఆర్ యూ రెడీ? ఆ విధంగా బతుకుదాం. మరి నువ్వు నేను హమ్ అని చెప్పి నువ్వెందుకంటావు? అవునా కాదా? అది రావద్దని నా ఆలోచన. సార్ అయితే సెప్టెంబర్ 17కి ఉన్నంత అంటే జూన్ 2కి ఉన్నంత ప్రాముఖ్యత సెప్టెంబర్ 17కి ఇప్పుడు దాకా ఎవరు తీసుకురాలేకపోయారు. కానీ జూన్ 2 మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారు. జూన్ 2ని చేసే వ్యక్తి ఎవరైతే చేసిండ్రో ఇలా హమాం ఖాన్లో ఉన్నాడు. వర్క్షాప్లో కాదు, కారు పోయి వర్క్షాప్లో వండుకోలే, వాళ్ళు పోయి హమాం ఖాన్లో ఉన్నారు. చెప్తున్నా, జూన్ 2 అనే దానికి ఎక్కడున్నది? దానికి విలువ ఇప్పుడు మన గూగుల్ సెర్చ్ చేసి నాన్సెన్స్. ఇట్ ఈస్ నాన్సెన్స్. గూగుల్లోకి వెళ్తుంది 17 సెప్టెంబర్. మళ్ళీ ఇదంతా గూగుల్ సెర్చ్లో హూ ఇస్ సో అండ్ సో అంటే నువ్వు 1000 సార్లు 1,00,000 సార్లు దాన్ని కొడితే ఆ పేరే వస్తుంది. మళ్ళీ దాన్ని 1,01 సార్లు కొడితే ఎవరిని కొడితే వాడు వస్తాడు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ? ఇట్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన నా తాతనో ముత్తాతనో కాదు, ఆయననే విమోచన ఇప్పించింది. లేకుంటే మన గతి ఇలా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఎట్లయితే అక్కడ పౌరులు అనుభవిస్తున్నారో, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ఆ గతి మనకు ఉంటుండే. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ మేల్కొనకుంటే. ఆనాడు పరిపాలించిన ప్రధానమంత్రి 396 రోజులు ఎందుకు వెయిట్ చేసిండు? ఈ దేశస్థులు ఈ భారత భూభాగంలో వాళ్ళు కారా? ఎందుకు వెయిట్ చేసిండు? ఇదంతా ఒక పెద్ద కుట్ర. ఇప్పటిదాకా ఎందుకు తీయలేదంటే భయంతో, ఎందుకులే మనకని, ఇంకొకడు ఇంకా సూడో సెక్యులరిజం అని, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉన్నాయి. ఒక వ్యవస్థ, ఒక పరిస్థితి అనే దాని వెనకాల చాలా విషయాలు ఉంటాయి. సింపుల్ కాదు అది, మనం అనుకున్నంత సింపుల్ కాదు. దీనికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎట్లయితే మన మహాత్మా గాంధీ అనుకుంటామో, ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ హూ? 3 అక్షరాలు ఉన్న చెత్త కాదు, కచరా కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన స్టాచ్యూని బరోడాలో కాదు పెట్టుకునేది, హైదరాబాద్ నడిబొడ్డున పెట్టుకోవాలి, చార్మినార్ పక్కన పెట్టుకోవాలి, చార్మినార్ కంటే ఎత్తైన విగ్రహంగా పెట్టుకోవాలి. అవసరం అనుకుంటే ఒక 1000 అడుగుల భూమి, 1000 గజాల భూమి ఆడ కొనుక్కొని నాకు ఈ సినిమా నుంచి వచ్చిన లాభాన్ని మొత్తం దానికి పెడతా. నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూకి పెడతా. ఆయన మనని రక్షించిన వాడు. ఆల్రెడీ స్టాచ్యూ ఉంది కదా సార్, తెలంగాణ ఇంకా అభివృద్ధి కోసం పెట్టచ్చు కదా అమ్మని. అంటే ఫాదర్ ఆఫ్
మన మన స్టేట్ మన ప్రాంతాన్ని రక్షించిన వాడిని నేను గౌరవిద్దాం అనుకున్నా. తక్కేది నాది కదా, అది ప్రభుత్వం బాధ్యత. అది ప్రభుత్వం బాధ్యత. అయితే సెప్టెంబర్ 17 ఇంటెన్షనల్ గా తొక్కిపెట్టారంటారా? జూన్ 2 100% వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు వీళ్ళు ఏమంటుండే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి. ఏమైంది నీ అధికారికంగా? కోడిగుడ్ల అధికారం ఎక్కడ పోయింది నీది? నువ్వు చేసిన దాన్ని నువ్వు ప్రచారంలోకి తీసుకొద్దాం అనుకున్నావు, నువ్వు చేసిన విధానాన్ని దాన్ని ప్రచారంలో తీసుకొద్దామను. ఏంది మేము పోయి ఆడ పోతుంటే ఆడ గోల్కొండ కోటకు నీకేం సంబంధం బాబు? అడిగేటోడు లేక ఇష్టారీతిన ప్రవర్తించారు. ఎక్కడ పోయినరు? ప్రజలు తంతే పోయి ఆడబడ్డారు, హమాం ఖాన్లో పడ్డారు. ఉన్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు కొంతవరకు ఉన్న న్యూస్ ఏంటి, కొంతవరకు ఉన్న అపోహ కాదు బట్ నడుస్తున్నది ఏంటి అంటే, ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఇంత వికృతమైన ఇంత విపరీతమైన ఆలోచనలు అయితే లేవు. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయాలని కానీ, వాళ్ళు హింసించాలని కానీ, వాళ్ళు వివస్త్రం చేసి బతుకమ్మ ఆడించాలన్నది ఆయనకైతే లేదు. ఈ కాసిం రిజ్వీ ఎవరైతే ఉన్నారో ఆయన మాటలతోనే ఆయన ప్రేరేపించబడి అలాంటివి తీసుకున్నారు. ఆయనకైతే అభివృద్ధి చేయాలి, ఇదంతా ఒక నేషన్గా ఉండాలనే ఉన్నది అని కొంతవరకు అంటున్నారు. ఇది మీకు తెలిసిన సోర్స్ ప్రకారం? 123 పుస్తకాలు మేము చదివి ఇదంతా ఈ కథ తీసినాం, సారాంశం తీసినాం. ఒక రాజు ఇవాళ ఆ రాజ్యంలో జరిగిన వ్యవహారాలకు రాజు బాధ్యుడా లేకుంటే ఇంకోడోనా? నీకు రైట్ హ్యాండ్ కదా కాసిం రిజ్వీ అనేవాడు, రాజుకు రైట్ హ్యాండ్ వ్యక్తి కదా. వాడే కదా వచ్చి నీకు చెప్పిండు హమ్ అలగ్ దేశ్ బనాయింగే, హమ్ అలగ్ ముల్క్ బనాయింగే, భారత్ సే అలగ్ హో జాయింగే, జాకే ఓ గోవాకు పోర్చుగీస్ సే ఖరీదింగే అని చెప్పి కదా. ఆనాడు గోవా ఎప్పుడైంది భారతదేశంలో 1960లో అయింది విలీనం. అంతకంటే ముందు అది గోవా అనేది పోర్చుగీస్ చేతిలో ఉండే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొందామని వాళ్ళకి బేరం కూడా చేశారు, డబ్బులు కూడా పంపించారు లాబింగ్కు. మరి మీరు పోయి ఆ సముద్ర తీరం ఉండాలి మనకని చెప్పి ఇవన్నీ ఆలోచన చేసింది చెప్పింది ఎవడు? కాసిం రిజ్వీ. ఎవరికి? రాజుకు. మరి రాజు బాధ్యుడా లేదా? రాజుకు తెలియకుంటేనే రాజ్యంలో ఇన్ని అఘాయిత్యాలు అరేనా? అఘాయిత్యాలు అంటే ఏదో చెదురుముదురు ఘటనలు కావు ఇవి. ప్రతిరోజు జరిగిన ఘటనలు, ప్రతిరోజు వందలాదిగా జరిగినాయి. 60,000 మానభంగాలంటే ఎట్లా? 2 లక్షల మర్డర్స్ అంటే ఎట్లా? ఊరికనే జరిగినాయా 2 లక్షల మర్డర్స్? పుస్తకాలు రాసి ఉట్టిగానే పిచ్చెక్కి రాసిండు ఎవడన్నా? మనం ఏదైనా ఆధారం చేస్తే పుస్తకము చరిత్రలో ఉందా అని అడుగుతాం మనం. చరిత్రలో ఉంది. ఏ పుస్తకం? అందరు రాసిన పుస్తకాలలో ఉన్నది. క్లెయిమెంట్స్ ఉన్నారు దీనికి. మేము పోరాటం చేసినాం, ఓకే, చాలామంది పోరాటం చేసారు. దాంట్లో కాంగ్రెస్ ఉన్నది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఆర్య సమాజ్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉన్నది, అందరూ ఉన్నారు ఇంట్లో.